సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి. CS3 నుంచి ఇప్పుడు వర్షన్ అవుతుంది 6.94 వర్షన్ ఇప్పుడు రన్నింగ్ ఉంది ఇప్పుడు. అండ్ CS3 నుంచి అప్ టు లేటెస్ట్ వర్షన్ అంటే ఇప్పుడు 2026 సపోర్ట్ అవుతుంది ఇందులో. అప్ టు 2026 సపోర్ట్ అవుతుంది అండ్ బీటా వర్షన్ 27 కూడా సపోర్ట్ అవుతుంది ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నారంటే. ఓకే. CS3లో చేసుకోవచ్చు, CCలో చేసుకోవచ్చు, 19లో, 15లో, 20లో. ఓకే, మీరు ఎలా చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ. సో స్టార్టింగ్లో ఎలా ఓపెన్ అవుతుంది. కొంతమంది డిజైన్ చేస్తున్నారు నా స్క్రీన్ పైన. నేను ఫస్ట్ క్లియర్ చేస్తా డిజైన్. ఓకే. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఆల్బమ్. ప్లీజ్ డిజైన్ చేయకండి, కొంతమంది లైన్స్ స్కెచ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా క్లాస్ చూస్తున్నారు. సో ఈ గీతలు పడుతుంది ఇక్కడ స్క్రీన్ పైన. ఓకే, క్లియర్ చేస్తాను చూడండి. క్రియేట్ న్యూ ఆల్బమ్, ఓపెన్ ఆల్బమ్ అండ్ కంటిన్యూ అని ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ అంటే ఆల్రెడీ డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు, తర్వాత ఫోటో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎలా ఉంది ఆప్షన్. లేదు ఆల్రెడీ మీరు ఏదైనా ఆల్బమ్ చేశారంటే అక్కడ ఓపెన్ ఆల్బమ్లో అక్కడ లిస్ట్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నార్మల్గా ప్రాజెక్ట్ మీరు సేవ్ ఎలా చేస్తారు, తర్వాత ఈ నుంచి ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేస్తారో సేమ్ టైప్లో మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు ఫ్రెష్ ఇప్పుడు స్టార్టింగ్ నేను చెప్తా చూడండి ఎలా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ న్యూ ఆల్బమ్ అని ఒక ఆప్షన్ ఉంది. క్రియేట్ న్యూ ఆల్బమ్ పైన నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్, ఏదైనా పేరు కస్టమర్ పేరు కూడా రాసుకోవచ్చు. వెడ్డింగ్ తర్వాత ఇక్కడ మీరు బ్రౌజ్లో లొకేషన్ సెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మన ఫొటోస్ ఉంది. ఓకేనా, డీలో కానీ ఈలో కానీ ఎఫ్లో ఆ ఫోల్డర్ మీరు సెలెక్ట్ చేయండి బ్రౌజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసిన ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్స్ ఉంది, అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు ప్లస్ ఆల్బమ్ పాయింట్ యూస్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ ఉండాలంటే i5 సిస్టమ్ బెస్ట్, i7 బెస్ట్, i9 బెస్ట్. i3 అంటే కొంచెం స్లో అవుతుంది. ఓకే. ప్లస్ ఒకవేళ మీరు ఆల్బమ్ పాయింట్ యూస్ చేస్తున్నారు, ఇక్కడ బ్రౌజ్లో మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు 2000 ఫోటోస్ 1000 ఫోటోస్ ఎలా తీసుకుంటే 100% లోడ్ పడుతుంది. ఓకే. సో 2000 ఫోటోస్ ఇంపోర్ట్ చేస్తే లోడ్ పడుతుంది. సో దేనికోసం నేను చెప్తున్నా ఇలా. కొంతమంది 2000 ఫోటో ఇంపోర్ట్ చేస్తున్నారు, స్లో అవుతుంది అని చెప్తున్నారు. సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూస్తే లో ఉంది. సో ఇలా కామన్. సో ఎలాంటి ప్రాబ్లం కామన్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ హై ఉంటే ఇవన్నీ ప్రాబ్లం రాదు. సో ఇక్కడ బ్రౌజ్లో నేను ఫోల్డర్ సెలెక్షన్ చేసిన రెజల్యూషన్ 300 ఉంది. అండ్ ఇక్కడ విడ్త్ అండ్ హైట్ చూడవచ్చు. అందరు ఆల్మోస్ట్ 99% ఆల్మోస్ట్ 1236 ఆల్బమ్ చేస్తారు. సో బేసిక్ మనకు రెగ్యులర్ ఆల్బమ్ అంటే 1236. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా చూడండి. ఏదైనా ఒక లొకేషన్లో మనం అంటే ప్లేస్లో మనం సేవ్ చేయాలి. సో నేను ఒక ప్లేస్లో సేవ్ చేసిన. ఇది లోడ్ అవుతుంది. సో ఫొటోస్ ఎక్కువ ఉంటే ఇంకా టైం పడుతుంది. సిస్టమ్ స్పీడ్ ఉంటే ఇంకా తొందరగా ఓపెన్ అయిపోతుంది. చూడండి ఓపెన్ అయిపోయింది. కింద చూడవచ్చు. నేను ఆల్రెడీ లేఅవుట్ సెట్ చేసిన, పైన కానీ కింద కానీ ఇలా లేఅవుట్ సెట్ చేసిన. ఇక్కడ చూడండి, లేఅవుటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా సెట్ చేయండి. లేఅవుటర్ సెట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ లేఅవుటర్లో సేవ్ యాప్ లేఅవుట్ అని చేయండి. అంటే ఎవ్రీ టైం మీరు ఇలా సెట్టింగ్ చేయాలి అవసరం లేదు. స్క్రీన్ ఒకసారి ఫస్ట్ సెట్ చేయండి. సగంలో అంటే 75%లో మనకు ఫోటోషాప్ ఉండాలి, ఇంకా 25%లో మన ఆల్బమ్ పాయింట్ కనిపించాలి. సో అక్కడ లేఅవుట్ ఆప్షన్ ఉంది. ఈ లేఅవుటర్లో సేవ్ యాప్ లేఅవుటర్ పైన క్లిక్ చేస్తే ఎవ్రీ టైం సేమ్ సెట్టింగ్లో ఓపెన్ అవుతుంది. సో ఇది ఫస్ట్ పని. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూడండి, ఇక్కడ ఫొటోస్ ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇవన్నీ నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన ఫైల్స్, ఇవన్నీ ఫైల్స్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన ఆప్షన్స్ మీకు ఐడియా ఉండాలి. ఇక్కడ అంటే మీ లైసెన్స్కి ఇక్కడ ఉంది, క్యాచ్ మెమొరీ, క్యాచ్ ఇరేస్, డిలీట్ ఎలా చేయాలి అది ఐడియా ఉండాలి. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి, ఇక్కడ ఒక సెట్టింగ్ సింబల్ ఉంది. సెట్టింగ్ సింబల్, ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్లో మీరు వర్షన్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మీ సిస్టంలో ఫోటోషాప్ 2 వర్షన్స్, డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి నా సిస్టంలో బీటా వర్షన్ ఉంది అండ్ నార్మల్ వర్షన్ కూడా ఉంది. అది అది కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. సో చేంజెస్ చేయాలంటే సెట్టింగ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరే చేంజెస్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. నెక్స్ట్ లైసెన్స్ డీటెయిల్ చూడాలంటే మీరు లైసెన్స్ డీటెయిల్ ఇక్కడ చూడవచ్చు.
కాపీ చేయాలా కాపీ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసి ల్యాప్టాప్లో కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు సేమ్ సీరియల్ నెంబర్తో. ఓకేనా. ఇక్కడ కింద మనకు క్లియర్ క్యాచ్. సో క్యాచ్ మెమరీ అంటే టెంపరీ ఫైల్స్ లాగా క్యాచ్ మెమరీ సేవ్ అవుతుంది, అది క్లియర్ చేయాలన్నా మీరు ఇక్కడ నుంచి క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. మిగతా ఇక్కడ కొన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆప్షన్స్ ఉంది చూడండి. ఇక్కడ లైట్ లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్లో సెట్ చేసుకోవచ్చు, డార్క్ కలర్లో డార్క్ కలర్ సెట్ చేసుకోవచ్చు, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఫొటోస్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫోల్డర్స్ ఇంపోర్ట్ చేయాలి. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే కింద రైట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూడండి, రైట్ క్లిక్ చేస్తున్నా ఇంపోర్ట్ బై ఫోల్డర్ అని ఆప్షన్ ఉంది. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే సపరేట్ ఫోల్డర్లో ఉంటే ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ ప్రాసెస్ చెప్తా. 3 టైప్లో ఆల్బమ్ డిజైనింగ్ చేసుకోవచ్చు: మాన్యువల్ ప్రాసెస్, సెమీ మాన్యువల్ ప్రాసెస్ అండ్ ఆటో ఆల్బమ్ అని ఆప్షన్ ఉంది. ఫస్ట్ అయితే మాన్యువల్ ప్రాసెస్, ఫుల్ ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ చూడండి. సో టెంప్లెట్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉంది, మాస్క్, ఫ్రేమ్, షేప్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్, పొటేషన్, లైట్స్, స్కై, ప్లగ్ఇన్, టూల్స్, ఇవన్నీ ఆప్షన్ కొన్ని కొన్ని చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే టెంప్లెట్స్. సో టెంప్లెట్లో ఇవన్నీ టెంప్లెట్స్ ఉంది. ఇవన్నీ పిహెచ్డి యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న పిహెచ్డీస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పిహెచ్డి పైన మీరు చేయాలంటే ఆటో పిహెచ్డి చేయాలి. సో అది కూడా నేను చూపిస్తాను తర్వాత, లాస్ట్లో చూపిస్తాను నేను ఆటో పిహెచ్డి ఎలా చేయాలి. ఎప్పుడెప్పుడు ఏమవుతుందంటే మీరు పిహెచ్డి ఓపెన్ చేసి సెట్ చేస్తే సెట్ అవుతుంది, బట్ సడన్గా ఎర్రర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆఫీస్కి కాల్ చేస్తే ఫస్ట్ మీకు అడుగుతారు ఏంటంటే మీరు ఆటో పిహెచ్డి చేశారా లేదా అని. సో ఆటో పిహెచ్డి చేయలేదు అంటే ఎలాంటి ప్రాబ్లం కామన్. ఓకే. సో ఆటో పిహెచ్డి కంపల్సరీ చేయాలి. ఫస్ట్ అయితే ఆల్బమ్ పాయింట్లో ఉన్న పిహెచ్డి పైన ఎలా సెట్ చేయాలి అది చూడండి. సో ఇవన్నీ పిహెచ్డి ఎగ్జాంపుల్, నేను ఒక షీట్ పైన డబల్ క్లిక్ చేస్తున్నా చూడండి. డబల్ క్లిక్ చేస్తే ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది డైరెక్ట్, ఎలా స్క్రీన్లో మీరు చూడవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేయండి. షార్ట్ కట్ ఏంటి, వి. మూవ్ టూల్కి షార్ట్ కట్ వి. సో మీరు జస్ట్ ఇలా లేయర్ సెలెక్షన్ చేసుకోవచ్చు, క్లిక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సెలెక్షన్ అవుతుంది, లేదంటే రైట్ క్లిక్ చేయండి, సెలెక్షన్ చేయండి ఎలా. సో క్లిక్ చేస్తే అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఫొటోస్, ఇక్కడ అన్ని ఫొటోస్ ఉంది, మీకు అవసరమైన ఫొటోస్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, నేను మోడల్ ఫొటోస్ ఇక్కడ ఓపెన్ చేసిన. ఎగ్జాంపుల్ డబల్ క్లిక్ చేస్తున్నా, ఫోటో పైన డబల్ క్లిక్ చేస్తే ఫ్రేమ్లో ఆటోమేటిక్ సెట్ అవుతుంది, నోటీస్ చేయండి. చూడండి సెట్ అయిపోయింది. నెక్స్ట్, రైట్ సైడ్లో ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన, డబల్ క్లిక్ చేస్తున్నా. మీరు వర్టికల్ సెలెక్ట్ చేస్తే వర్టికల్ ఫోటో సెట్ అవుతుంది, అండ్ హార్జెంటికల్ సెలెక్ట్ చేస్తే హార్జెంటికల్ సెట్ అవుతుంది. అగైన్ చూడండి, సెలెక్ట్, డబల్ క్లిక్. ఫోటోషాప్ ఐడియా లేదు కూడా మీరు ఈజీలీ ఎలా చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది, ఫాస్ట్గా చేయడానికి, స్పెషల్లీ ఫ్రేమ్స్ కోసం. సో ఫ్రేమ్స్ దగ్గర ఏమవుతుందంటే స్లో అవుతుంది, లేట్ అవుతుంది. సో ఆల్బమ్ బండ్లు మీరు ఫాస్ట్గా ఫ్రేమ్స్లో సెట్ చేసుకోవచ్చు, ఈజీలీ చేసుకోవచ్చు. చూడండి, ఒక షీట్ రెడీ అయిపోయింది. షీట్ రెడీ అయిపోయిన తర్వాత సేవ్ చేయాలి. అయితే ఫైల్లో సేవ్ చేయాలి అవసరం లేదు, కింద చూడండి, ఇక్కడ సేవ్ బటన్ ఉంది. ఈ సేవ్ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే లొకేషన్ అడుగుతుంది, అక్కడ మీరు సేవ్ చేయండి. మీరు సేవ్ చేస్తే పిఎస్డి సేవ్ అవుతుంది, జేపీజీ కూడా సేవ్ అవుతుంది, 2 ఫైల్స్. చూడండి సేవ్ చేస్తున్నా, సేవ్, సేవ్ అవుతుంది ఇది. క్లోజ్ అయిపోయింది. సో నేను డిజైన్ చేసిన షీట్ చూడాలంటే ఇక్కడ షీట్ అని ఒక ఫోల్డర్ ఉంది, ఇక్కడ ఫోల్డర్ అంటే కేటగిరీ, ఇక్కడ చూడండి వర్క్ లేఅవుట్, ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు ఏమేమి డిజైన్ చేస్తారో ఇక్కడ మీరు అన్ని చూడవచ్చు. ఫస్ట్ షీట్ అయిపోయింది. సో ఇది మాన్యువల్ ప్రాసెస్ చెప్పిన. సెకండ్ ఏంటంటే సెమీ మాన్యువల్ ప్రాసెస్ చెప్తా. సెమీ మాన్యువల్ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ మీరు ఫోటో సెలెక్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ 1 2 3 4 5, ఇలా ఎగ్జాంపుల్ నేను 5 ఫొటోస్ సెలెక్షన్ చేసిన, ఏదైనా ఎనీ 5 ఫొటోస్. సో షిఫ్ట్ పట్టుకొని చేసుకోవచ్చు, కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే. అయితే రైట్ హ్యాండ్ సైడ్లో ఆప్షన్ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్లో ఆప్షన్స్. కొంతమందికి ఇక్కడ ఫ్రేమ్స్ కనిపిస్తలేదు. సో మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఇలా మౌస్ ఎండింగ్లో రైట్ హ్యాండ్ సైడ్లో తీసుకుపోతే ఒక యారో కనిపిస్తుంది చూడండి, జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఆ డిజైన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, 5 ఫ్రేమ్ డిజైన్స్. మీ పిహెచ్డి ఉంటే మీ పిహెచ్డి డిజైన్స్ కూడా అక్కడ కనిపిస్తుంది. ఓకేనా. అంటే ఇందులో ఏమేమి ఇంపోర్ట్ అయింది అన్నీ కనిపిస్తుంది అక్కడ మనకు, చూడండి.
జస్ట్ షీట్ పైన డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఫోటో సెట్ అవుతుంది. ఇది సెమీ మాన్యువల్ ప్రాసెస్ ఇది. చూడండి ఎలా సెట్ అవుతుంది. ఫస్ట్ ఫోటో సెలెక్షన్ చేయాలి. రైట్ సైడ్లో ఫ్రేమ్ కనిపిస్తుంది. ఫ్రేమ్ పైన డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. అది 5 ఫొటోస్ కావచ్చు, 10 ఫొటోస్ కావచ్చు, 3 ఫొటోస్ కావచ్చు, 2 ఫొటోస్ కావచ్చు. చూడండి సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేస్తాను నేను. సేవ్ బటన్లో ఎగ్జాంపుల్ 02. సో పిహెచ్డి అండ్ జేపీజీ బోత్ సేవ్ అవుతుంది. ఇంకా ఒక షీట్ చేస్తాను నేను 2 ఫొటోస్ది. చూడండి 2 ఫొటోస్ది కూడా చేస్తా. షీట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ సెలెక్షన్ చేసిన కంట్రోల్ పట్టుకొని. సో రైట్ సైడ్లో మీరు చూడండి 2 ఫ్రేమ్స్ కనిపిస్తుంది. అంటే 2 ఫ్రేమ్స్ డిజైన్స్ ఇవన్నీ చూడండి. ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే ఇందులో ఉన్న పిహెచ్డి నచ్చలేదు. మీ దగ్గర ఉన్న పిహెచ్డి యూజ్ చేయండి. సో ప్రాబ్లం లేదు, అక్కడ అది కూడా సెట్ అవుతుంది. బట్ ఆటో పిహెచ్డి చేయాలి, అప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సేవ్ చేస్తున్నా. 03. ఓకే. సో ఇది అయితే సెమీ మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడు ఆటో. ఆటో చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. మన ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఫ్రేమ్స్ దగ్గర మనకు లేట్ అవుతుంది, ఫుల్ లేట్ అవుతుంది. ఫ్రేమ్స్ దగ్గర అయితే మనకు గ్రూప్ ఫొటోస్ కానీ ఇవన్నీ లేట్ అవుతుంది. సో అక్కడ మనం ఫాస్ట్గా చేయాలి స్పెషల్లీ. ఓకేనా? లేదంటే హాఫ్ అన్ అవర్లో 25 షీట్స్ చేయాలి, 20 షీట్స్ చేయాలి. ఈజీలీ చేసుకోవచ్చు మీరు. నేను చేసి చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఆల్బమ్. ఇక్కడ చూడండి ఆప్షన్ ఆల్బమ్. ఆల్బమ్లో ఆటో ఆల్బమ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఆల్బమ్ బటన్ క్లిక్ చేయాలి. ఆటో ఆల్బమ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది. ఆటో ఆల్బమ్ పైన క్లిక్ చేస్తే ఈ పైన చూడండి నంబర్ ఆఫ్ షీట్స్. సో ఇక్కడ 15 షీట్స్ కనిపిస్తుంది. అక్కడ మీకు నంబర్ ఆఫ్ షీట్స్ 2 కావాలా, 10 కావాలా, 30 కావాలా ఇక్కడ టైప్ చేయాలి. ఎగ్జామ్ నేను 2 షీట్స్ టైప్ చేసిన. ఓకే. తర్వాత కింద మీరు ఇక్కడ జస్ట్ ఇలా నార్మల్గా క్లిక్ చేస్తే చూడవచ్చు 2 షీట్స్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇవన్నీ ఫొటోస్, మనం తీసుకున్న ఫొటోస్. ఎగ్జాంపుల్ ఫస్ట్ షీట్లో ఏమేమి ఫోటో కావాలో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నేను 3 ఫొటోస్ తీసుకున్నా. సెకండ్ షీట్లో 1, 2, 3, 4, 5, 6. 6 ఫోటో తీసుకున్నాం. ఓకే. సో ఇలా షీట్స్ ఫస్ట్ రెడీ చేయాలి. 3 షీట్స్, 2 షీట్స్, 5 షీట్స్. ఓకేనా? 10 షీట్స్, 15 షీట్స్, మీకు ఎన్ని షీట్స్ కావాలో ఎన్ని షీట్స్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఫస్ట్ షీట్కు నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ టెంప్లెట్ అని, టెంప్లెట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టెంప్లెట్స్ మీకు కనిపిస్తుంది. మీరు టెంప్లెట్స్ చూడవచ్చు. 3 షీట్ టెంప్లెట్ అది కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు సెకండ్ షీట్ పైన క్లిక్ చేసిన ఆ డిజైన్స్ ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆల్ బటన్ క్లిక్ చేయాలి. చూడండి ఎక్స్పోర్ట్ ఆల్. క్లియర్ సెలెక్షన్ షీట్, ఇవన్నీ ఆప్షన్స్. క్లియర్ ఈ షీట్ అవసరం లేదంటే క్లియర్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్స్. సో ఫస్ట్ అయితే ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అది చూడండి. సో ఎక్స్పోర్ట్ ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే లొకేషన్ అడుగుతుంది. సో మీరు లొకేషన్ సెలెక్షన్ చేయాలి అండ్ ఆటోమేటిక్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూడండి. సో హాఫ్ అన్ అవర్లో 25 షీట్స్ ఈజీలీ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు పిహెచ్డి ఫైల్ సేవ్ అవుతుంది. ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే ఈజీలీ చేసుకోవచ్చు. ఫోటో నచ్చలేదు లేదంటే ఆ ఫోటో స్వాప్ చేయాలి, స్వాప్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఓకే. లేదంటే ఫోటో డిలీట్ చేసి వేరే ఏదైనా ఫోటో సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. షీట్లో మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అంటే వేరే బ్యాక్గ్రౌండ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో మోడిఫికేషన్ తర్వాత చేసుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సో బేసికలీ టైం సేవింగ్. సో మాన్యువల్ ప్రాసెస్, సెమీ మాన్యువల్ ప్రాసెస్ అండ్ ఫుల్లీ ఆటో. చూడండి షీట్ రెడీ అయిపోయింది. షీట్ రెడీ అయిపోయిన తర్వాత చూడండి క్లోజ్ అయిపోయింది. ఈ బాక్స్ క్లోజ్ చేయండి. మీరు షీట్స్ చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ షీట్స్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షీట్లో బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అంటే మీరు మోడిఫికేషన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఇక్కడ డబల్ క్లిక్ చేయండి ఏదైనా పిహెచ్డి పైన. ఓకే. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు చూడండి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో మీరు లేయర్స్ చూడవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్
ఫోటో ఆల్బమ్ పాయింట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఏదైనా ఒక వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పైన నేను డబల్ క్లిక్ చేస్తాను, అది బ్యాక్ సైడ్ సెట్ అవుతుంది చూడండి. జస్ట్ డబల్ క్లిక్ చేసిన కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చింది బట్ మీకు కనిపిస్తలేదు. సో రైట్ సైడ్ మీరు నోటీస్ చేయండి, ఇక్కడ చూడండి లేయర్స్లో, ఇక్కడ లేయర్ హైడ్ చేయండి. చూడండి ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ లాక్ కూడా అయింది, ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ లాక్ అయిపోయింది. ఇది ఇంత ముందు బ్యాక్గ్రౌండ్. సో అది హైడ్ చేయండి, జస్ట్ ఇలా హైడ్ చూడండి. సేవ్ చేయాలా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది అయితే ప్రాసెస్ ఆల్బమ్ డిజైనింగ్కి. నెక్స్ట్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ చూడండి. టూల్స్ గురించి ఫస్ట్. సో టూల్స్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే వాటర్ మార్క్. సో ఫొటోస్లో వాటర్ మార్క్ లేదంటే జేపీజీలో వాటర్ మార్క్ సెట్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ వాటర్ మార్క్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ ఫోల్డర్. ఓకే, ఇన్పుట్ ఫోల్డర్ సెలెక్షన్ చేయాలి. ఫోల్డర్ ఇక్కడ సేవ్ చేయాలి, ఆ ఫోల్డర్ ఇక్కడ లొకేషన్, అవుట్పుట్ ఫోల్డర్ లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. వాటర్ మార్క్ మీరు టైప్ చేస్తారా లేదంటే ఫోన్ నెంబర్ టైప్ చేస్తారా మీ చాయిస్. ఎలా లేదంటే పిఎన్జీ ఫైల్ ఉంటే, ఆల్రెడీ పిఎన్జీ ఫైల్స్ ఎలాంటివి ఉంటే మీరు ఇక్కడ సెలెక్షన్ చేయండి. వాటర్ మార్క్ ఇమేజ్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడు బ్రౌజ్లో మీరు సెలెక్షన్ చేయాలి ఇమేజ్. లేదు నేను టైప్ చేస్తా అంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫొటోస్లో చేసుకోవచ్చు. పిహెచ్డి షీట్స్, షీట్స్ అంటే నేను జేపీజీ షీట్ గురించి మాట్లాడుతున్నా. సో జేపీజీ షీట్లు చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కెమెరాలో షూట్ అయిపోయిన తర్వాత ప్రతి ఫోటోలో మీ లోగో ఉండాలి అంటే అప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, అయిన తర్వాత స్టార్ట్ ప్రాసెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్. ఓకే, ఇది వాటర్ మార్క్ కోసం. నెక్స్ట్ పీడిఎఫ్ చేయాలి. కస్టమర్కు మనం ఫైల్ సెండ్ చేయాలంటే పీడిఎఫ్ చేస్తాం అందరు. సో ఇమేజ్ టు పీడిఎఫ్ అని సెకండ్ ఆప్షన్ ఉంది ఇంపార్టెంట్. ఇన్పుట్ ఫోల్డర్, సేవ్ పాత్ అండ్ స్టార్ట్ ప్రాసెస్. సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్తో ఏమవుతుందంటే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సింపుల్ ఈ ఫోటో చూడండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్ మీరు యూజ్ చేయాలంటే CS3లో కాదు, అప్పుడు మీరు CC వర్షన్ యూజ్ చేయాలి. బెస్ట్ ఏంటంటే 19 వర్షన్, 20 వర్షన్, 21, 22 ఇలాంటి వర్షన్స్ యూజ్ చేయాలి మీరు. ఓకే, సో CS3లో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాదు. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలంటే కంపల్సరీ మీరు CC వర్షన్ యూజ్ చేయాలి. చూడండి, జస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఫెదర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, 1.5, 2 ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేంజెస్ చేస్తలేదు, డైరెక్ట్ ఓకే చేస్తున్నా. చూడండి, స్పెషల్లీ ప్లేన్ బ్యాక్గ్రౌండ్, ప్లేన్ ఫొటోస్ పైన సూపర్ సెట్ అవుతుంది. చూడవచ్చు ఇక్కడ మీరు, నేను జూమ్ చేస్తున్నా, ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. రిజల్ట్ మీరు చూడవచ్చు. చూడండి డీటెయిలింగ్. ఓకే, ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయింది. 90%, 95% కంప్లీట్ రిమూవ్ అయిపోయింది. ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు మాస్క్ బటన్ ఉంది కదా, లేయర్స్లో బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, మాస్క్ బటన్ అది క్లిక్ చేయండి. బ్రష్ టూల్ సెలెక్ట్ చేయండి. అంటే ఒకవేళ మీకు అవసరం ఉంటే చూడండి ఏమేమి చేస్తున్నాను నేను. జస్ట్ అలా డ్రాగ్ చేసి చూడండి, మళ్ళీ యాడ్ అవుతుంది. మీరు రివర్స్ అంటే మళ్ళీ ఇరేస్ చేయాలంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు కలర్ బాక్స్ ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉంది కదా. సో రివర్స్ చేయండి. ఇప్పుడు చూడండి, అగైన్ ఇరేస్ కూడా చేసుకోవచ్చు. ఇరేస్ చేసేటప్పుడు ఒపాసిటీ కొంచెం తక్కువ చేసి చేయండి. ఇలా స్లోలీ స్లోలీ. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఈజీలీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్లో అట్ అ టైం మీకు 10 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, లేదంటే 15 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. అప్పుడు బ్యాచ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అనే ఆప్షన్ ఉంది. ఇన్పుట్ ఫోల్డర్, అవుట్పుట్ ఫోల్డర్, స్టార్ట్ ప్రాసెస్. ఆ ఫోల్డర్లో ఉన్న ప్రతి ఫోటో, అది 10 కావచ్చు, 5 కావచ్చు, 20 కావచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్ ప్రాసెస్లో. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలి, బ్యాచ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఆప్షన్. నెక్స్ట్ క్లీనప్ ఆప్షన్. ఇక్కడ క్లీనప్ ఆప్షన్ ఉంది, నేను క్లీనప్ ఆప్షన్ చేస్తున్నా. చూడండి, ఎగ్జాంపుల్ మీ దగ్గర స్కిన్ ఫైనర్, పోర్ట్రేచర్ ఎలాంటి ప్లగిన్స్ లేదు, ప్లస్ మనకు ఫోటోషాప్ గురించి ఎంత ఐడియా లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ క్లీనప్ ఆప్షన్ క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, ఇలా డైరెక్ట్ ఓకే చేయండి. ఈ పర్సంటేజ్ ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఓకే చేస్తున్నాను డైరెక్ట్. ఓకే చేస్తున్నాను డైరెక్ట్. ఇప్పుడు ఈ సర్కిల్ కనిపిస్తుంది. సో కీబోర్డ్లో మన బ్రాకెట్స్ యూజ్ చేయాలి స్మాల్ సైజ్ చేయడానికి బ్రాకెట్స్. అండ్ మీరు ఇలా మూవ్ చేయండి.
ఇలా మూవ్ చేసి స్మూత్ అవుతుంది. పైన ఒపాసిటీ ఉంది, 100 చేయాలని మీరు 100 చేసుకోవచ్చు. ఈజీలీ ఇలా స్మూత్ అవుతుంది, ఈజీలీ. ఓకే, లేదు కొంచెం హెవీ స్మూత్ అవుతుందా అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఒపాసిటీ తక్కువ చేయాలి. ఇంకొక ఫోటో పైన చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను 100 చెప్తున్నా అంటే మీరు మళ్ళీ 100 చేస్తారు. 100 అలా ఏం లేదు, మీరు పర్సంటేజ్ తక్కువ చేసుకోవద్దు. ఫోటో క్లారిటీ బట్టి మనం అక్కడ ఒపాసిటీ తక్కువ చేయాలి. ఓకే చేస్తున్నా, అగైన్ ఓకే. ఇప్పుడు 100% ఉంది, చూడండి ఒకసారి. చూడవచ్చు, మీరు చూడండి ఇప్పుడు ఎలా అవుతుంది. ఓకే, లేదు కొంచెం పర్సంటేజ్ తక్కువ చేస్తా, 60, 70, 80, అప్పుడు ఒకలాగా అవుతుంది. చేసేటప్పుడు సర్కిల్ సైజ్ కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ టైం బిగ్ సైజ్లో చేయాలి అవసరం లేదు. ఓకే, సో ఇలా మీరు స్మూత్ కూడా చేసుకోవచ్చు అవసరం ఉంటే. సో ఇది ఆప్షన్, ఈ టైప్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లీనప్ అయిపోయింది. నెక్స్ట్ ఆటో కరెక్షన్. ఆటో కరెక్షన్ ఆప్షన్ చూడండి. ఆటో కలర్ కరెక్షన్, ఆటో కలర్ కరెక్షన్ అని కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఐడియా ఉంది. సో ఆటో కరెక్షన్ ఏంటంటే బేసిక్ కరెక్షన్ లాగా అవుతుంది చూడండి బ్రౌజ్లో. నేను ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసిన, చూడండి ఫస్ట్ ఆ ఫోల్డర్లో కొన్ని ఫొటోస్ ఉంది. సో నేను ఆటో కలర్ కరెక్షన్ సెలెక్ట్ చేసిన, ఒక ఫోల్డర్లో ఫొటోస్ ఉంది సెలెక్షన్ చేసిన. మీ స్టైల్లో మీరు, మీ కంఫర్టబుల్ బట్టి మీరు కలర్ కరెక్షన్ చేయాలంటే మీరు కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఆటో కలర్ కరెక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఆటో కరెక్షన్ అని నేను క్లిక్ చేస్తున్నా, ఈ స్క్రీన్ పైన చూడండి లైట్గా చేంజెస్ అవుతుంది చూడండి, నోటీస్ చేయండి. లైటింగ్ కానీ షాడో కానీ అడ్జస్ట్ అవుతుంది. అది ఆటో మోడ్లో అడ్జస్ట్ అవుతుంది. ఓకే, లేదు మాన్యువల్గా చేయాలంటే మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు. అప్పుడు ప్రతి ఫోటోకు ఎలా మాన్యువల్గా సెట్ అవుతుంది. సో నేను ఆటో కరెక్షన్ చేసిన ఎవ్రీ ఫోటోకు సేమ్ ఆటో కరెక్షన్ అప్లై అవుతుంది. చూడండి నేను అప్లై చేసిన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫోటో పైన నోటీస్ చేయండి. వన్ బై వన్ ఫోటో అడ్జస్ట్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. షాడో కానీ లైటింగ్ కానీ అడ్జస్ట్ అవుతుంది. చూడండి. ఓకే, ఫోటోస్ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ చేయండి, నేను చూపిస్తాను. మీరు ఇక్కడ సేవ్ చేస్తారు, ఇక్కడ చూడండి ఒరిజినల్ ఫోటో, ఇది ఇది ఒరిజినల్ ఫోటోస్కి ఏం కాదు. సెపరేట్ కరెక్షన్ అని సెపరేట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీ ఒరిజినల్ ఫొటోస్కి ఏం కాదు. ఓకేనా. సో ఇక్కడ మనకు కరెక్షన్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే ఆ, అంటే ఆ రేంజ్లో కాదు. సో ఫోటోషాప్లో ఆటో మోడ్ ఉంది, కెమెరాలో కూడా ఆటో ఆప్షన్ ఉంది. సేమ్ టైప్లో ఇది ఆటో కలర్ కరెక్షన్ అంటే హెవీ కాదు, నార్మల్గా అవుతుంది. ఓకే, ముందు క్లియర్గా చెప్తున్నాను నేను, లేదంటే మీరు అనుకుంటారు అక్కడ ఆటో కరెక్షన్ కావట్లేదు ఆ టైప్లో. సో ఆ టైప్లో చేయాలంటే మనం మాన్యువల్లీ చేయాలి. ఓకే, ఇది ఆటో అంటే ఆటో మోడ్లో అవుతుంది ఓన్లీ. నెక్స్ట్ కెమెరా రా. కెమెరా రా ఏంటంటే కొంతమంది రా ఫార్మాట్లో షూట్ చేస్తారు. ఆ రా ఫార్మాట్లో షూట్ చేసిన ఫొటోస్ PS3లో కానీ ఓల్డ్ వెర్షన్లో ఓపెన్ కాదు. సో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ యూస్ చేస్తారు. సో బెస్ట్ ఏంటంటే మీరు కెమెరా రా పైన క్లిక్ చేయండి. ఇక్కడ జేపీజీ ఫార్మాట్ కావాలా, పిఎన్జీ ఫార్మాట్ కావాలా మీరు సెలెక్షన్ చేయండి. బ్రౌజ్ బటన్లో ఇన్పుట్స్ ఫోల్డర్, అవుట్పుట్ ఫోల్డర్స్, ఎక్స్పోర్ట్, ఆటోమేటిక్ అన్ని రా ఫార్మాట్ ఫొటోస్ జేపీజీలో కన్వర్ట్ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ప్లగిన్స్. ఇక్కడ మనకు ప్లగిన్స్ కనిపిస్తుంది, ఇవన్నీ ప్లగిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో. ఎగ్జాంపుల్ ఒక ప్లగిన్ నేను అప్లై చేస్తే చూడండి, ఇక్కడ ఇవన్నీ ఆయిల్ పెయింటింగ్ ప్లగిన్ కూడా ఉంది. ఇక్కడ మనకు కొంతమంది ఆయిల్ పెయింటింగ్ అని అడుగుతారు. సో బేసికలీ ఇక్కడ ప్లగిన్ చూడవచ్చు మీరు, ఆయిల్ పెయింటింగ్ ప్లగిన్. కర్లీ పేజ్, ఈ కర్లీ పేజ్, కర్లీ పేజ్ అప్లై చేస్తాను నేను ఇప్పుడు. ఈ ఫోటో పైన ఇప్పుడు అప్లై చేస్తే కర్లీ పేజ్ చూడండి, డబల్ క్లిక్ చేస్తున్నా కర్లీ పేజ్ పైన, ఇక్కడ కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తున్నా. చూడండి ఇలా కర్లీ పేజ్ డిజైన్ అయిపోతుంది.
ఇలా ఈజీలీ చేసుకోవచ్చు. కర్లీ పేజ్. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కింద చూడవచ్చు. స్టైల్. ఎలాంటి స్టైల్ ఇవన్నీ ఏంటి? లేయర్ స్టైల్. లేయర్ స్టైల్ అంటే ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ టైప్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ టైప్ చేస్తాను. చూడండి ఇక్కడ. టెక్స్ట్ టైప్ షీట్ పైన చేసుకోవచ్చు. నేను ప్లెయిన్ షీట్లో చెప్తున్నా. డౌట్స్ క్లాస్ తర్వాత ఫస్ట్ అయితే చూడండి. సో ఇక్కడ నేను వెడ్డింగ్ టైప్ చేసిన. ఓకే. అండ్ ఈ కలర్ స్టైల్ అప్లై చేయాలి. నేను ఇప్పుడు అప్లై చేస్తాను. ముందులో చూడండి, జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ అప్లై అవుతుంది. చూడండి ఇక్కడ అప్లై అయిపోయింది. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో కలర్ స్టైల్స్. జస్ట్ డబుల్ క్లిక్ చేయాలి. చూడండి ఇలా. ఓకే. ఇలా లేయర్ స్టైల్. నెక్స్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్. స్పెషల్ ఎఫెక్ట్ డెత్ ఫ్రేమ్స్. చనిపోయిన వాళ్ళది ఫ్రేమ్స్ ఎలా, అది కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ చనిపోయిన వాళ్ళ ఫ్రేమ్స్. ఏదైనా ఒక ఫ్రేమ్ పైన డబల్ క్లిక్ చేస్తే చేంజెస్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ ఫోటో. ఎగ్జాంపుల్ ఈ ఫోటో పైన జస్ట్ డబల్ క్లిక్ చేస్తే చూడండి ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఫోటో అడుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫోటో ఉంది. నేను ఫోటో సెలెక్ట్ చేస్తాను. చూడండి. ఓకే. ఈ ఫోటో తీసుకున్నా. కటింగ్ ఫోటో లేదు. వితౌట్ కటింగ్ ఫోటో బట్ సెట్ అవుతుంది. చూడండి. సో మీరు ముందు కటింగ్ చేసి అక్కడ పిఎన్జీ ఫార్మాట్ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫోటో అయితే సెట్ అయిపోయింది. ఓకేనా. కటింగ్ ఫోటో పిఎన్జీ ఉంటే డైరెక్ట్ సెట్ అవుతుంది. నేమ్. నేమ్ పైన డబల్ క్లిక్ చేయాలి. నేమ్ చేంజెస్ చేసుకోవచ్చు. కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. అది మీకు ఫోటోషాప్లో ఆల్రెడీ తెలుసు. ఓకే. నెక్స్ట్ డెత్ ఫ్రేమ్స్ అయిపోయింది. డెత్ ఫ్రేమ్ తర్వాత కిందకి వస్తే కొంచెం డిఫరెంట్ టైప్లో ఎలాంటి ఫ్లవర్స్ కానీ ఎలాంటి డిజైన్స్ కనిపిస్తుంది. చూడండి ఎలాంటి. ఇది చూడండి. ఇది చూడండి. ఇప్పుడు ఇది కావాలి. నేను ఓపెన్ చేసిన ఫోటోలో ఇది అప్లై చేయాలి. జస్ట్ డబల్ క్లిక్. డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది. ఆ ఫొటోస్ ఇక్కడ ఉంది. సో నేను ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నా. చూడండి ఆటోమేటిక్ సెట్ అవుతుంది. చూడండి ఇలా. మళ్ళీ ఒకసారి చూడండి. క్లోజ్ చేస్తున్నా. ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ జస్ట్ డబల్ క్లిక్. ఫోటో డబల్ క్లిక్. ఫోటో పైన డబల్ క్లిక్. చూడండి ఇలా. ఇలా చేసుకోవచ్చు ఈజీలీ. ఓకే. సో ఇలాంటి డిజైన్స్ వర్టికల్లో కూడా ఉంది. ఇక్కడ వర్టికల్లో కూడా కొన్ని కనిపిస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ మనకు ప్రీసెట్స్. కలర్ ప్రీసెట్స్. ఇలా కలర్ ప్రీసెట్స్ కూడా దొరుకుతుంది. కలర్ ప్రీసెట్స్ చూడండి. కలర్ ప్రీసెస్ జస్ట్ ఇలా డబల్ క్లిక్ చేయాలి. చూడండి ఇలా కలర్స్. సో ఇలాంటి కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్ ప్రీసెట్లో మీరు అప్లై చేయాలండి. చూడండి. సో ఇవన్నీ ఫ్యాసిలిటీస్ ఉంది. తర్వాత లైటింగ్ స్కై. ఎగ్జాంపుల్ లైటింగ్ది కూడా చూడండి. ఇప్పుడు ఈ ఫోటో నేను ఒక లైటింగ్ పైన అప్లై చేసి ఈ లైటింగ్ పైన అప్లై చేస్తున్నా. చూడండి డబల్ క్లిక్ చేస్తున్నా. కలర్ చేంజెస్ చేయాలంటే మీరు కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే చేస్తున్నా. ఫేస్ పైన బాడీ పైన అవసరం లేదంటే డైరెక్ట్ ఎలా ఇరేస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ లోపల డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ బుకే లైట్స్. సో మీరు ఫస్ట్ లైట్ సెలెక్షన్ చేయాలి. ఏదైనా ఒక లైట్ సెలెక్షన్ చేయాలి. డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా కలర్ చేంజెస్. తర్వాత ఇరేస్ చేయాలంటే ఇరేస్. ఎలా. సింపుల్. ఈజీలీ. ఓకే. సో ఇవన్నీ ఫ్యాసిలిటీస్ ఇందులో ఉంది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్ ఉంది. పిఎన్జీ ఫైల్ యూస్ చేసుకోవచ్చు. షేప్ యూస్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ యూస్ చేసుకోవచ్చు. నేను మాస్క్ అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఒక మాస్క్ అప్లై చేస్తా. చూడండి మీరు. ఎగ్జాంపుల్ ఒక షీట్ తీసుకున్నా. ప్లెయిన్ షీట్. 1236 షీట్ తీసుకున్నా. 36 12 1236 షీట్. ఇప్పుడు నేను ఫోటో ఓపెన్ చేస్తా. మాన్యువల్లీ ఓపెన్ చేస్తున్నా. చూడండి. ఓకే. ఫోటో ఓపెన్ చేస్తా. ఈ ఫోటో నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన. ఓకే. చూడండి ఇలా సెట్ చేసిన. ఇప్పుడు నేను మాస్క్ అప్లై చేస్తాను.
సో ఇక్కడ మనకు మాస్క్ ఉంది కదా, ఎనీ మాస్క్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ల మాస్క్. జస్ట్ ఇలా డబల్ క్లిక్ చేయాలి మీరు మాస్క్ పైన, జస్ట్ డబల్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ సెట్ అయిపోయింది. మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయాలా, ఏదైనా షాడో కానీ లైటింగ్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూస్తున్నారా, సింపుల్ స్టైల్ అలా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఇందులో ఉంది. ప్లస్ ఆటో ఆల్బమ్, ఆటో పిహెచ్డి గురించి చెప్తా. ఆటో పిహెచ్డి ఒకసారి చూడండి. మీ దగ్గర ఉన్న పిహెచ్డిస్ పైన. ఓకే, సో మీ దగ్గర ఉన్న పిహెచ్డిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిహెచ్డి ఓపెన్ చేయండి ఇలా. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిహెచ్డి ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు లేయర్ సెలెక్షన్ చేయాలి. చూడండి నేను లేయర్ సెలెక్షన్ చేయాలి, ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ కనిపిస్తుంది కదా, అది సెలెక్షన్ చేయాలి. మీరు కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ చేస్తారా లేదంటే షిఫ్ట్ పట్టుకొని చేస్తారా, చేయాలి కంపల్సరీ. చూడండి నేను సెలెక్షన్ ఎలా చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ అన్ని ఫ్రేమ్స్ నేను సెలెక్షన్ చేసిన, ఆల్ ఫ్రేమ్స్. ఆల్ ఫ్రేమ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆటో పిహెచ్డి, ఆటో పిహెచ్డి పైన క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో మీరు చూడండి ఇక్కడ నేమ్ డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ పేరు ఉంది. ఇప్పుడు నేను ఆటో పిహెచ్డి క్లిక్ చేస్తే అక్కడ నేమ్ చేంజ్ అవుతుంది. మేక్ ఆటో నంబరింగ్ ఆఫ్ సెలెక్షన్ లేయర్స్. ఓకే, జస్ట్ క్లిక్ చేస్తాం. చూడండి అక్కడ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. ఎలా అడుగుతుంది ఇక్కడ సేవ్ చేయాలి. సో ఎలా ఫస్ట్ మీరు చేయాలి, మీకు మీ నచ్చిన పిహెచ్డీస్ మీరు సెపరేట్ ప్లేస్లో సేవ్ చేయండి. 1 2 3 4 ఎలా 50 60 70 80 సేవ్ చేయండి. తర్వాత మీరు ఆల్బమ్ పాయింట్లో యూజ్ చేస్తే ఎర్రర్స్ రాదు, ప్రాబ్లమ్స్ రాదు. బట్ మీరు ఆటో పిహెచ్డీ చేయలేదు, మీరు చేస్తున్నారంటే గ్యారంటీ లేదు, ఎనీ టైం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు గ్యారంటీ లేదు. ప్రతి షీట్కు మీరు సేవ్ చేయాలి, ఇలా ఆటో పిహెచ్డి చేయాలి, అప్పుడు మీరు చేసుకోవచ్చు. సో ఇది అయితే ఆల్బమ్ పాయింట్ గురించి ఇవన్నీ టాపిక్ నేను చెప్పిన మెయిన్ టాపిక్స్. ప్లస్ యూట్యూబ్లో సింపుల్గా చెప్పాలంటే ఆల్బమ్ పాయింట్ అనేది టైప్ చేయండి. లింక్ షేర్ చేయాలి కూడా అవసరం లేదు, మీరు ఇక్కడ చూడండి, అవసరం ఉంటే ఇప్పుడే చూపిస్తాను మీకు. ఒకవేళ వీడియో చూడాలంటే మన వెబ్సైట్లో చూడవచ్చు. జస్ట్ ఆల్బమ్ పాయింట్ అని మీరు టైప్ చేస్తే ఇక్కడ చూడండి కంప్లీట్ వీడియో ఉంది, రమేష్ సార్ వీడియో ఇక్కడ కంప్లీట్ వీడియో ఉంది, అది చూడవచ్చు మీరు. ఫస్ట్ స్టార్టింగే కంప్లీట్ వీడియో ఉంది, మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా వీడియోస్, డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఉంది. సో ఫస్ట్ వీడియో అంటే మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే మీకు కంప్లీట్ అర్థమవుతుంది. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇందులో ఫెసిలిటీ ఉంది. బేసిక్లీ ఏంటంటే వర్క్ ఫాస్ట్ చేయడానికి ఇది. ఓకే, సో ఇది అయితే ఆల్బమ్ పాయింట్. ఇప్పుడు మీ డౌట్స్ చెప్పండి, ఏమేమి డౌట్స్ ఉంది ఏంటి. ప్లీజ్ మెసేజ్ చేయండి చాట్ బాక్స్లో, నేను చూస్తున్నా. ఆల్బమ్ పాయింట్ సాఫ్ట్వేర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి అంటే హెల్ప్ లైన్ నెంబర్ టైప్ చేస్తున్నా చూడండి. 9246298649 నేను హెల్ప్ లైన్ నెంబర్ టైప్ చేస్తున్నా. మీరు కాంటాక్ట్ చేయాలంటే కాల్ చేయండి. ఓన్లీ ఆల్బమ్ పాయింట్ సాఫ్ట్వేర్ కావాలంటే ₹6000 అవుతుంది. నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా, ఒకసారి చూడండి ఇక్కడ వెబ్సైట్. మన ఎడిట్ పాయింట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, నేను చూడండి ఎడిట్ పాయింట్ వెబ్సైట్. ఇది మన editpantindia.com అనే వెబ్సైట్ ఉంది. ఇక్కడ మెంబర్షిప్ ఉంది. మెంబర్షిప్లో మీరు మంత్లీ మెంబర్షిప్ ఉంది అండ్ ఇయర్లీ మెంబర్షిప్ ఉంది. సో ఇక్కడ డిజైనర్ ప్యాక్ ఉంది, ఎడిటర్ ప్యాక్ ఉంది అండ్ డిజైనర్ అండ్ ఎడిటింగ్ ప్యాక్ ఉంది. డిజైనర్ ప్యాక్లో మీరు ఇక్కడ నోటీస్ చేయండి ఆల్బమ్ పాయింట్, డెమో పాయింట్, ఇన్వైటెడ్ అండ్ పిహెచ్డి డాటా, ఇవన్నీ కలిపి ₹2000 అవుతుంది. 1999 అంటే ₹2000 అవుతుంది. ఓన్లీ ఫర్ 1 ఇయర్ కోసం. 1 ఇయర్ తర్వాత ఆల్బమ్ పాయింట్ స్టాప్ అయిపోతుంది. అగైన్ పే పేమెంట్ చేస్తేనే అది స్టార్ట్ అవుతుంది, అంటే రీఛార్జ్ లాగా. ఓకే, సో ఇక్కడ ఆల్బమ్ పాయింట్ సాఫ్ట్వేర్ తీసుకుంటే మీకు డాటా, పిహెచ్డి డాటా కూడా ఇంక్లూడింగ్ డాటాతో కూడా మీకు ఇస్తారు. సెపరేట్ డాటా, అది పిహెచ్డి డాటా అంటే సెపరేట్ డాటా. ఓకే, లేదు మీరు ఎడిటర్ ప్యాక్ తీసుకుంటారా అంటే ₹3000 అవుతుంది. ఎడిటర్ ప్యాక్లో మీకు టైటిల్ పాయింట్ సాఫ్ట్వేర్, ఆఫ్టర్ ఎఫెక్ట్ డాటా, ప్రీమియం డాటా, ఈడిఎస్ డాటా ఇవన్నీ వస్తుంది మనకు. ఇక్కడ ఆల్బమ్ పాయింట్ రాదు. డాటా అంటే ఇన్విటేషన్, సాంగ్ ప్రాజెక్ట్స్, టీజర్ ఇవన్నీ కాదు. అండ్ లాస్ట్ వన్ డిజైనర్ ఎడిటర్, 5000 ప్యాక్లో మీకు టైటిల్ పాయింట్, ఇన్వైటెడ్, ఆఫ్టర్ ఎఫెక్ట్, ప్రీమియర్, ఈడిఎస్, ఆల్బమ్ పాయింట్ అండ్ పిహెచ్ డేటా. సో ఇవన్నీ ఫర్ 1 మంత్ కోసం ఉంది, సారీ 1 ఇయర్ కోసం ఉంది. ఇవన్నీ 1 ఇయర్ కోసం ఉంది. సో 1 ఇయర్ తర్వాత సాఫ్ట్వేర్ స్టాప్ అయిపోతుంది, అగైన్ పేమెంట్ చేస్తేనే అది స్టార్ట్ అవుతుంది.
లేదు నాకు లైఫ్ లాంగ్ కావాలా, ఇలా ఇయర్లీ ఇయర్లీ వద్దు. ఆల్బమ్ పాయింట్ ప్రైస్ ఎంత అంటే ₹6,000 ప్రైస్. ఓకే. సో ₹6,000లో విత్ డాటాతో సహా మీకు ఇస్తారు. పిహెచ్డి డేటా కాదు, ఆల్బమ్ పాయింట్ డాటాతో సహా ఇస్తారు. 140 జీబీ డేటా వస్తుంది మీకు. 140 జీబీ డేటా. ఓకే, దాని ఇన్క్లూడింగ్ పిహెచ్డి కానీ ఇవన్నీ కలిపి, ఇందాక నేను ఏమేమి చూపిస్తాను ఇవన్నీ కలిపి చెప్తున్నా, ₹6,000లో యాడ్ అవుతుంది. సెపరేట్ పిహెచ్డి డేటా కాదు. సెపరేట్ పిహెచ్డి డేటా కావాలంటే సెపరేట్ అమౌంట్ పే చేయాలి. లేదు ఇక్కడ మీరు మెంబర్షిప్లో తీసుకుంటా అంటే ఇక్కడ మెంబర్షిప్లో తీసుకోవచ్చు. అండ్ లైఫ్ లాంగ్ది అంటే 6,000 చెప్పిన, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అవసరం లేదు. ఒకసారి తీసుకుంటే ఏ, మళ్ళీ రీఛార్జ్ చేయాలా అంటే రీఛార్జ్ సిస్టమే లేదు. లైఫ్ లాంగ్ అది మీరు యూస్ చేసుకోవచ్చు ఆ టైప్లో. ఓకే, అది మీ చాయిసే. ఇంటర్నెట్ అవసరం లేదు. ఓన్లీ సీరియల్ నెంబర్ పేస్ట్ చేసేటప్పుడు అంతే కావాలి, లేదంటే ఇంటర్నెట్ అవసరం లేదు, ఇంటర్నెట్తో సంబంధం లేదు. అండ్ మీకు ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు, మీకు దానిలో ఉన్న డేటా 140 జీబీ డేటా మీరు డౌన్లోడ్ చేయాలంటే లింక్ ఉంది, లింక్తో మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా. లేదంటే ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళు అల్ట్రావియర్ లేదంటే ఎనీ డిస్కనెక్ట్ చేసి ఇన్స్టలేషన్ చేసి మీకు ఇస్తారు, చెప్తారు డౌన్లోడ్ ఎలా చేయాలి ఇవన్నీ చెప్తారు. ఫోటో స్వాప్ చూస్తారా? చూడండి, ఫోటో స్వాప్ కూడా చేసుకోవచ్చు, అలా ఏం లేదు. జస్ట్ సింపుల్ షీట్ ఓపెన్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ టూ ఫొటోస్ ఉన్నాయి. చూడండి ఫోటో. ఓకే, ఈ టూ ఫొటోస్ ఫస్ట్ సెలెక్షన్ చేయాలి. కింద మనకు స్వాప్ ఆప్షన్ వస్తుంది. సో స్వాప్ ఆప్షన్ చేసుకోవచ్చు, ఎలా ఏం లేదు, చేసుకోవచ్చు. చూపిస్తాం ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు సరే, నా సిస్టమ్ ఏదో ప్రాబ్లం వస్తుందేమో, వస్తలేదు. బట్ ఇక్కడ వస్తుంది, స్వాప్ ఆప్షన్ ఉంది. ఓకే, అవుతుంది అవుతుంది, అది 100% అవుతుంది. ఇంకా చెప్పండి మీ డౌట్స్. ఆల్బమ్ బట్ రిక్వైర్డ్ అవసరం లేదు. క్లౌడ్లో కాదు, ఇది సెపరేట్గా మీరు ఇన్స్టాల్ చేసి యూస్ చేయాలి. నేను చెప్పిన ఆల్రెడీ ఆల్బమ్ పాయింట్ తీసుకుంటే సిఎస్ 3 నుంచి సిఎస్ 3 నుంచి లేటెస్ట్ వర్షన్ అంటే 2025 వరకు 26 వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. ఎనీ వర్షన్ యూస్ చేసుకోవచ్చు. అంటే నేను పాత వర్షన్స్ ఫోటోషాప్ 7 అని చెప్తలేదు, సిఎస్ 3 నుంచి చెప్తున్నా. సిఎస్ 3 నుంచి సిసి వర్షన్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే. దీక్షిత్ కుమార్, మీరు ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు చెప్తారు మీకు. ఓకేనా? హెల్ప్ లైన్ నెంబర్ నేను టైప్ చేసిన కదా, మీరు ప్లీజ్ ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్ ఇంకా చెప్తారు మీకు. ఇప్పుడు స్వాప్ ఆప్షన్ వస్తుంది, నేను నిన్ననే చేసిన. యాక్చువల్లీ ఏంటంటే అది అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయాలి యాక్చువల్లీ. ఓకే. యాప్ మనకు అప్డేట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను చెప్తా, ఇప్పుడు ఇవన్నీ చెప్తే మిమ్మల్ని మీకు అర్థమవుతుందా లేదా తెలియదు. యాక్చువల్లీ యాప్ అప్డేట్ అయిపోయింది. సో నేను అప్డేట్ చేయలేదు యాప్. సో ఫస్ట్ అది రీజన్. ఓకే, అంటే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు కరెక్ట్ వస్తుంది. లేదంటే మీరు ఒకసారి హెల్ప్ లైన్ కాల్ చేయండి, వాళ్ళు చేసి ఇస్తారు మీకు.
లైఫ్ లాంగ్ అంటే 6000 రూపీస్ అవుతుంది. నేను స్వాప్ గురించి చెప్తున్నా. రేణుకో మ్యామ్. సో నేను స్వాప్ గురించి చెప్పిన. యాప్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే అవుతుంది, అది వస్తుంది, అది వర్కింగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను చేస్తున్న వర్క్ చేస్తున్నా కాబట్టి వస్తుంది. నంబర్ ఇక్కడ టైప్ చేస్తున్నా, 9246298649. ప్లస్ మన వెబ్సైట్ edit.india.comలో ప్లీజ్ ఒకసారి మీరు విజిట్ అయితే మీకు కూడా అర్థమవుతుంది, మీరు చూడవచ్చు. డీటెయిలింగ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది, మీరు చూడవచ్చు డీటెయిల్స్. 6000తో డాటాతో సహా వస్తుంది, అదే డాటాతో సహా. ఓకేనా. సెపరేట్ పిఎస్డి డాటా అంటే అది సెపరేట్ అమౌంట్. 140 GB డాటా వస్తుంది మీకు, 140 GB డాటా ప్లస్ ఆల్బమ్ పాయింట్, అది 6000లో. CS3లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాదు, మీరు సీసీ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, సీసీ కంపల్సరీ యూజ్ చేయాలి, సీసీ వర్షన్. ఓకే. ఇంకా ఇంకా ఏదైనా డౌట్స్? బీటా కూడా సపోర్ట్ అవుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, అంటే నేను ఓపెన్ చేయలేదు, బట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇది చూడండి బీటా లేటెస్ట్ వర్షన్, అది 2027 అది. నేను ఇప్పుడు లైసెన్స్ వర్షన్ వాడుతున్నా ఆల్రెడీ. నా సిస్టంలో అడాబ్ లైసెన్స్ వర్షన్ ఉంది, ఇవన్నీ లైసెన్స్ వర్షనే. సో నేను 19 వర్షన్ కూడా లైసెన్స్ యూజ్ చేస్తున్నా, అండ్ 2026 2027 కూడా లైసెన్స్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ఆల్బమ్ పాయింట్ ఉంటే అప్ టు 2025 వరకు వర్క్ చేస్తుంది. 26 వర్షన్ 27 మీరు ఆ, అంటే ఎర్రర్ కానీ ఎలా ఓపెన్ కావట్లేదు అంటే అన్ఇన్స్టాల్ చేసి అది అప్డేట్ చేయాలి. అదే చెప్తున్నా నేను, అప్డేట్ చేయాలి, అప్పుడు ఓకే అవుతుంది అది. నేను ఆల్రెడీ చెప్పిన ప్రవీణ్, అదే ఆటో కలర్ కరెక్షన్ అంటే ఆటో మోడ్ అది. మన ఫోటోషాప్లో నార్మల్గా ఆటో కరెక్షన్ అని ఒక ప్లేస్ ఉంది, ఆటో కలర్, ఆటో కాంట్రాస్ట్, సేమ్ ఆ టైప్లో. ఓకే, ఆ టైప్లో. ప్లస్ ఏంటి అంటే ఫోటో కలర్ కరెక్షన్ అంటే మాన్యువల్ చేస్తే కరెక్ట్ యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ కరెక్టే. సో ఇది ఏంటంటే ఓన్లీ లైటింగ్ కానీ కలర్స్ కానీ కొంచెం న్యాచురల్గా పెడుతున్నారు అంతే. అంటే మనం అనుకున్న రేంజ్లో రాదు, క్లియర్గా చెప్తున్నా, ఆ టైంలో రాదు. సో ఆటో కలర్ అంటే ఓన్లీ లైటింగ్ కొంచెం అడ్జస్ట్ చేసి ఇస్తారు, కలర్స్ కొంచెం అడ్జస్ట్ చేసి ఇస్తారు ఆటో మోడ్లో. సో ఫోటోషాప్లో ఇక్కడ మనకు ఆటో ఉంది కదా, ఇక్కడ చూడు, సేమ్ ఈ టైప్. లేదు లేదు. సో యాక్చువల్లీ రమేష్, సో అదే నేను చెప్తున్నా, మీరు అంటే మీకు ఫోటోషాప్లో చేసుకోవచ్చు, బట్ మీరు మీకు ఐడియా లేదు ఏమో. ప్లస్ ఆల్బమ్ బైండ్లో మీరు చేయండి. అది రీసైజ్ అంటే ఎలా కాదు, కొంచెం ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పీడిఎఫ్ సెండ్ చేస్తారు, అక్కడ ప్రింట్ చేస్తారు కొంతమంది. ఇదే ప్రాబ్లం మెయిన్ అందరికి అవుతుంది, ఎలా లేదు. సో లో క్వాలిటీలో అవుతుంది, ఆల్బమ్ బైండ్లో మీరు చూడవచ్చు. ప్లస్ ఫోటోషాప్లో కూడా అవుతుంది, మీకు ఐ థింక్ ఐడియా లేదు, బట్ అవుతుంది ఫోటోషాప్లో కూడా, ఆప్షన్ ఉంది. ఇలా. ఎస్ 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 ప్రవీణ్, ఎస్ 6000లో మొత్తం డాటా ఇస్తాను నేను. డాటా అంటే నేను ఆల్బమ్ పాయింట్ డాటా గురించి మాట్లాడుతున్నా. ఆల్బమ్ పాయింట్ డాటా గురించి చెప్తున్నా. ఆల్బమ్ పాయింట్ లైఫ్ లాంగ్, అంటే 1 ఇయర్ తర్వాత స్టాప్ కాదు. 1 ఇయర్ తర్వాత స్టాప్ కాదు, అది కంటిన్యూషన్ అవుతుంది, అది నేను చెప్తున్నా. ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ అనుకో. ఓకే, ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ అనుకో, స్టాప్ కాదు, అది వర్కింగ్. బట్ ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది డిజైనర్ ప్యాక్. ఇది మీరు తీసుకుంటే 2000 పే చేస్తే పిహెచ్డి డాటా సెపరేట్, ఆల్బమ్ పాయింట్ డాటా సెపరేట్. ఓకే, ఇది సెపరేట్, బట్ ఇది ఓన్లీ ఫర్ 1 ఇయర్, తర్వాత స్టాప్ అయిపోతుంది. అగైన్ పేమెంట్ చేయాలి, అది మీ చాయిస్. సో కొంతమంది లైఫ్ లాంగ్ తీసుకుంటారు, కొంతమంది ఎలా మెంబర్షిప్ తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఎస్ 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 ఇప్పుడు నేను చెప్పిన పిహెచ్డి డేటా కంప్లీట్ చేస్తా. నేను చెప్పిన 140 GB డేటా వస్తుంది అని, 140 GB డేటా ఆల్బమ్ పాయింట్ తీసుకుంటే. టూల్స్లో కెమెరా రా గురించి కాదు, అది కెమెరా రా ఫార్మాట్లో ఫొటోస్ కన్వర్ట్ చేయడానికి, సాయి బాలాజీ.
ఓకేనా. కెమెరా రా గురించి అంటే ఫోటోషాప్ నేర్చుకోవాలి. ఇది చూడు, కెమెరా రా ఇక్కడ ఉంది కదా. సో ఇది బేసికలీ జేపీజీలో కన్వర్ట్ చేయడానికి. ఓల్డ్ వర్షన్లో ఏమవుతుందంటే రా ఫార్మాట్ ఫొటోస్ ఓపెన్ కాదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి, ఫోటోషాప్ ట్రైనింగ్ మన దగ్గర ఉంది. 15,000 రూపీస్ ఛార్జ్. ఆఫ్లైన్ ట్రైనింగ్, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంది. 1 మంత్ డ్యూరేషన్. 1 మంత్ డ్యూరేషన్ ఉంది. డైలీ 1 అవర్ లేదంటే 1.5 అవర్ టైమింగ్ డ్యూరేషన్ ఉంది. 15,000, 1 మంత్ డ్యూరేషన్. ఎలా 15,000 రూపీస్ కాస్ట్. ఫోటోషాప్ ట్రైనింగ్ ఒకలా కావాలంటే. అండ్ ప్రీమియర్, ఈడిఎస్, ఎఫ్సిబి ట్రైనింగ్ కూడా ఉంది మన దగ్గర. సో నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన 6,000 రూపీస్లో మీకు కంప్లీట్ డేటా వస్తుందని చెప్పిన నేను. ఓకే. కంప్లీట్ డేటా ఇస్తారు అని. ఓకేనా. అదే డేటా అంటే ఆల్బమ్ పాయింట్ డేటానే అది. పిహెచ్డి డేటా అంటే ఆల్బమ్ పాయింట్. యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ఏం చెప్తారు అంటే నాకు డేటా ఏమొద్దు, నాకు ఓన్లీ ఆల్బమ్ పాయింట్ సాఫ్ట్వేర్ వేయండి, నేను నా డేటా యూజ్ చేసుకుంటా, ఇలా కొంతమంది. సో నేను డేటా అని చెప్తున్నది. సో మీకు 140 GB డేటా. ఓకే, 140 GB డేటా ప్లస్ ఆల్బమ్ పాయింట్ ఈ కంప్లీట్ ఇస్తారు మీకు. సెపరేట్ పిహెచ్డి కావాలంటే సెపరేట్ అమౌంట్, అది సెపరేట్ అమౌంట్ కామన్ అది. ఫోటోషాప్ ఇయను, ఓన్లీ ఆల్బమ్ పాయింట్. ఫోటోషాప్ సేల్ లేదు మన దగ్గర. ఫోటోషాప్ సేల్ కావాలంటే ఓన్లీ లైసెన్స్ వర్షన్ ఉంది. 7,500. 20+ క్లౌడ్, అడోబ్ క్లౌడ్ దొరుకుతుంది మీకు. 20+ సాఫ్ట్వేర్. 7,500 రూపీస్. సెషన్ రికార్డింగ్ లేదు, పర్మిషన్ కూడా లేదు. ఓకేనా. అది రమేష్ సార్ చేతిలో ఉంది, నా చేతిలో లేదు అది. ఓకేనా. లైఫ్ టైం కాదు, ఓన్లీ ఫర్ 1 ఇయర్. అది 7,500 అంటే ఓన్లీ ఫర్ 1 ఇయర్. దానిలో ప్రీమియర్, లైట్ రూమ్, మీడియా ఎన్కోడర్, ఫోటోషాప్ బీటా, ఫోటోషాప్ ప్రీమియర్ బీటా ఇవన్నీ వచ్చేస్తుంది. 20+ సాఫ్ట్వేర్ చెప్పిన నేను. ఓన్లీ ఫర్ 1 ఇయర్ లైసెన్స్ వర్షన్ అది. ఓకే. సో అదే చెప్తున్నా మీకు ఉన్న డౌట్స్ ఈ హెల్ప్ లైన్ నంబర్లో ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎలాంటి డౌట్స్ అడగండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంకొక క్లాస్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ క్లాస్ ఉంది నాకు, ఈడిఎస్ క్లాస్. సో నేను ఇప్పుడు క్లోజ్ చేయాలి యాక్చువల్లీ. సో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే మన ఎడిట్మెంట్ వెబ్సైట్లో ఒకసారి చూడండి. డాటా గురించి అయినా సరే, ఆల్బమ్ పాయింట్ గురించి అయినా సరే, అమౌంట్ విషయంలో అయినా సరే. ఓకేనా.